నియోజకవర్గ అభివృద్ధి పనులపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు, కూటమి నాయకులు, పోలవరం ఆర్ఎంసీ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ సహా వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పోలవరం, పెరుగుగూడెం, చల్లచింతలపూడి నుంచి కొక్కిరపాడు వరకు పోలవరం కాలువపై ప్రజల సౌకర్యార్థం నిర్దేశిత ప్రాంతాల్లో ఘాట్ల నిర్మాణం చేపట్టాలని, అందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి అంచనాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. అలాగే జానంపేట వద్ద పోలవరం కాలువపై ఓటీ నూతనంగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ డ్రైన్లకు ₹1,00,00,000తో నిధులు మంజూరు చేస్తూ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పూర్తి సహకారం అందిస్తున్నారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో దెందులూరు నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు మాగంటి మిల్లుబాబు, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు సహా పలువురు కూటమి నాయకులు, ఏలూరు ఇరిగేషన్ మరియు ఆర్ఎంసీ డివిజన్ ఈఈ దేవప్రకాష్, సత్రంపాడు, ఏలూరు, భీమడోల్ సబ్ డివిజన్లకు చెందిన ఆర్ఎంసీ డిఈలు, జేఈలు, ఏఈలు, మైనర్ ఇరిగేషన్ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సహా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనకేం సంబంధం అండి? మన రోడ్డు రోడ్ అంటారు మీరు. ఏజెన్సీ ఫిక్స్ మొత్తం సార్ అంటే కమ్యూనికేషన్ ఇచ్చేదాకా చూసుకోండి. ఓకే, ఆ స్థలాలు ఎవరిని కబ్జా చేయకుండా చూసుకోండి. ఆ లిస్టులు కూడా తయారు చేసుకోండి. ఏ ఊళ్ళో ఎన్ని స్థలాలు ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫిలప్ చేసేసుకుని మీరు అలర్ట్ చేయించండి. నేను పట్టాలు ఇప్పించేస్తాను, ఆన్లైన్ చేయించేస్తాను, ఇల్లు కూడా జాయిన్ చేసేస్తాను. అవి కూడా దీంతో పాటు సైమల్టేనియస్గా మనకు పనిచేయండి. అధ్యక్షుడు, ఆ పరిధిలో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జి, ఆ పరిధిలో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జి, మీరు 1-2 సార్లు శనివారం లోపు ఈ యొక్క వర్కౌట్ అంతా చేసి మీరు ఇవ్వండి. ఏవైనా మిస్ అయితే 1-6-10 మన సెకండ్ లిస్టులో పంపిస్తాం. శనివారం నాటికి మీరు సబ్మిట్ చేసే విధంగా ఉంటే ఇమీడియట్లీగా మన శాంక్షన్స్ ఇచ్చారు. ఎవరైతే పాత బిల్లులు పడలేదో ఏ ఇంట్లోకి ఎంతెంత పడింది అనేది మీ ఊళ్ళో ఉన్న ఇంజనీరింగ్ అటెండెంట్ చెప్తాడు, లేదంటే మీ మండలంలో ఉన్నటువంటి ఏఈని అడిగితే చెప్తాడు. అంత కంప్యూటరైజేషన్ అనేది ఆ ప్రకారం కూడా మీరు తీసుకోండి. వాళ్ళకు కూడా మీరు అడుగుతున్నప్పుడు మా పాత బిల్లు సంగతి ఏంటని మిమ్మల్ని అడుగుతారు. తప్పనిసరిగా ₹1 కూడా మిగలపోకుండా తెచ్చి ఇప్పించే బాధ్యత మంది అని చెప్పి మీరు అవాల్సి పడండి. మనం ఆ రోజు అప్పుడు కూడా చెప్పాం, మీ పిల్లల్ని ఇస్తాం, మేమే బాధ్యత మారే. కాబట్టి ఆ విధంగా నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ